ఉద్యోగం అంటే అదేదో గొప్ప పదవి కాదు, ఏదో అతీతమైనదేం కాదు. ఒక డబ్బులున్న తెలివిగలవాడు ఒక్కడే కష్టపడలేక తన డబ్బుతో ఇతరుల సమయాన్ని కష్టాన్ని కొనుక్కొని తాను గొప్పవాడవుతాడు. అక్కడ పనిచేసే వారంతా తమకేదో గొప్ప పదవి వచ్చిందని మెడలో వాళ్ల పేర్లతో ఉన్న తాళ్లు వేసుకొని తమ దగ్గరున్న శక్తులను నాశనం చేసుకుంటారు. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడవటానికి, లేనివాడు ఇంకా లేనివాడవటానికి కారణం కూడా ఇదే. నా ఆలోచన ఏంటంటే, మనిషి దగ్గర ఒక విద్య, కొత్తగా ఆలోచించే తెలివితేటలు ఉన్నప్పుడు ఒకరి వద్ద ఉద్యోగమనే అందమైన పేరుతో కూలీగా పనిచేయటం అనవసరం. ఇప్పుడు అసలు విషయం చెప్తా వినండి. నా దగ్గర తాపి పని అనే విద్య ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు. ఒక ఇల్లు కట్టాలంటే నేను ఒక్కడే కట్టలేను. అందుకని నేను కూలీగా వెళ్తున్నాను. 4 కూలీలను పెట్టుకొని తెలివైన వాడు మేస్త్రి అవుతున్నాడు. అందుకని మనమే ఒక వ్యాపారం మొదలు పెడదాం. మీరేం భయపడమాకండి. నా దగ్గరున్న విద్యంతా మీకు నేర్పిస్తాను. నాకున్న మంచి పేరుతో ఇల్లు గుత్తాకు తీసుకుంటాను. ఇక్కడ మనమందరం యజమానులమే. తెలివి నాది, కష్టం మనందరిది. మరీ మీకు ఉద్యోగమే కావాలంటే దానికి ఒక ఆలోచన చేశా. ఈ ఊళ్ళోనే ఒక గది అద్దె తీసుకుందాం. అక్కడ మీ అందరికీ కుర్చీలు వేపిస్తాను, బల్లలు వేపిస్తాను. అక్కడ మీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తాను. అది కార్యాలయమే అనుకోండి. అక్కడి నుండి బట్టలు మార్చుకొని అందరం తాపి పనికి పోదాం. సాయంత్రం మళ్లీ కార్యాలయానికి వద్దాం. మీ అందరికీ మన గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేస్తాను. నెలలా మనకు వచ్చే డబ్బు మీ అందరి ఖాతాల్లో వేపిస్తాను. అది జీతమే అనుకోండి. నేను చెప్పినట్టుగా చేస్తే 1 సంవత్సరంలో మీకు అద్భుతాలు చేసి చూపిస్తాను.